హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి నిన్నే ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఎస్బీఐ క్లర్క్లో 13,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి. ది నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. సో ఎవరైతే చూడలేదో మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో చూడండి. అందులో ఏజ్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ చెప్పాము. అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవ్రీథింగ్, సాలరీస్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 17th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు చేయాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ ముందుగానే రెడీగా పెట్టుకోవాలి, మన ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా డిక్లరేషన్ కావచ్చు, ఏమేమి రెడీగా ఉండాలి, అవి రెడీ చేసుకొని మీరు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనే డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా అయితే ఇక్కడ లైవ్లో మీకు చూపిస్తాను క్లియర్గా. ఒకసారి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసే ముందు మీరు ఏమేమి రెడీ పెట్టుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు ఫస్ట్ గమనిస్తే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నోటిఫికేషన్ మనకు 16th వచ్చింది. 17th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ ఎండ్ డేట్ అంటే 7th జనవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. 17th నుండి 7th జనవరి వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు ఏమేమి చేయాలనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. బట్ 7th జనవరి లోపే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరిలోనేమో ప్రిలిమ్స్ ఉంటుంది, మార్చ్ ఏప్రిల్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క అప్లికేషన్స్ ప్రాసెస్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి bank.sbi ఈ కెరీర్స్లోకి వెళ్తే అందులో మీకు దీనికి సంబంధించిన కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత అందులో ఆన్లైన్ అప్లికేషన్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని అందులో ఏదైతే పర్టికులర్ ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ అప్లికేషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ రెడీ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఏమేమి రెడీ చేసుకోవాలి, ఏ సైజులో ఉండాలో ఒక్కసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి. ద ఫస్ట్ మీకు ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉంది కదా, ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫైల్ సైజ్ మీకు 50 KB నుండి 100 KB మధ్యలో ఉండాలి. రైట్, ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించిన ఇమేజ్. ఇవన్నీ కూడా జేపీఈజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఈ ఫార్మాట్లో ఉంటేనే అవి యాక్సెప్ట్ అవుతాయి. తర్వాత మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ చాలా క్లియర్గా కనిపించే థంబ్ ఇంప్రెషన్ సైజ్ వచ్చేసి 20 నుండి 50 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుండి 50 KB మధ్యలో ఉండాలి. లాస్ట్ మీకు సిగ్నేచర్ కూడా అవసరం ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుండి 20 KB మధ్యలో ఉండాలి. ఇలా ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇవి ప్రతి ఒక్కరు ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర రెడీగా ఉండాలి. వీటితో పాటు మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసేటప్పుడు జాగ్రత్తగా క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దు, బ్లాక్ ఇంక్ పెన్ యూజ్ చేసి మీరు సైన్ మాత్రమే చేయాలి. రైట్, క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దు. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఐదర్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ ఉండొచ్చు. ఇక్కడ బ్లాక్ వాడినా రెండింటిలో ప్రాబ్లం ఏం లేదు. ఇవి జాగ్రత్తలు పాటించాల్సింది. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఇక్కడ బ్లాక్ ఇంక్ వాడాలి, దాంతోపాటు కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దు. క్లియర్, సిగ్నేచర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ క్యాపిటల్ లెటర్స్ షెల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటిలో ఇక్కడ బ్లాక్ వాడండి, క్యాపిటల్ లెటర్స్లో వాడొద్దు, సిగ్నేచర్ కానీ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవన్నీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, ఈ మూడు అందరికీ క్లారిటీ ఉంటుంది. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇస్తారు. బట్ అది నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా చూపిస్తాను.
ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇదే మ్యాటర్ని మీ చేతులతోటి అంటే మీ హ్యాండ్ రైటింగ్ తోటి ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని ఫోటో తీసి దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. దాని సైజ్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి మీకు 50 KB నుండి 100 KB మధ్యలో ఉండాలి. ఏం రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంజీ. ఇక్కడ అంజీ, డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ వేసి hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents and when required the signature, photograph and the left thumb impression is of mine అని ఈ మ్యాటర్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా రాయాలి. బట్ ఇక్కడ నార్మల్ రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయొద్దు. ఇది జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే మ్యాటర్ని మీ యొక్క ఒక వైట్ పేపర్లో రాసి ఫోటో తీసి దాని మీద పెట్టండి. ఇది కంప్లీట్గా మీరు ఒక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు, ఎస్బీఐ క్లర్క్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు రెడీగా పెట్టుకోవాలి. ఇవి రెడీగా ఉన్న తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు స్క్రీన్ మీద కూడా అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి నేను చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద అందరూ చూడండి. సో ఇది జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ప్రాపర్గా రైట్ జస్ట్ ఎస్బీఐ కెరీర్స్ అని కొట్టండి. రైట్, ఎస్బీఐ రిక్రూట్మెంట్ కానీ ఎస్బీఐ కెరీర్స్ కానీ జస్ట్ టైప్ దట్. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఈ ఫస్ట్ లింక్ మీదనే క్లిక్ చేయండి. హోమ్ కెరీర్స్ ఎస్బీఐ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ టాప్లో మీకు జాయిన్ ఎస్బీఐ అని కనిపిస్తుంది, అందులో కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది చూడండి. కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయండి. కరెంట్ ఓపెనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకు డౌన్లోకి స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ CR 2024/2025 ఇట్లా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ దాని యొక్క కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అదేవిధంగా అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో మనం ఇప్పుడు అప్లికేషన్ చేయాలి. ఈ ట్యాబ్లో మనం ఇప్పుడు అప్లికేషన్ చేయాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి, స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఇక్కడ ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే డైరెక్ట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ సింపుల్గా క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని కొడుతున్నాను. రైట్, ఈ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కొట్టేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, టోటల్ 6 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటో సిగ్నేచర్, తర్వాత డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్. ఈ 6 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీది అప్లికేషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ నా డీటెయిల్స్ ఇస్తున్నాను, మీరు కంప్లీట్ నేమ్ అయినా ఇవ్వండి. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ లేకున్నా ఓకే, లాస్ట్ నేము నేను ఇస్తున్నాను. మీ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఒకటేలాగా ఇవ్వండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫుల్ నేమ్ వస్తుంది, తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీది ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ జస్ట్ ఇక్కడ సో ఇక్కడ మన నెంబర్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ అవసరం లేదు, ఒక నెంబర్ ఇచ్చేసి దాన్ని కన్ఫర్మ్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి జస్ట్ ర్యాండమ్గా నేను ఏదో ఒక మెయిల్ ఐడి ఇస్తున్నా, జస్ట్ @ ఇది కరెక్ట్ నెంబర్స్ నేను ఇవ్వట్లేదు, జస్ట్ శాంపిల్ మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరైతే పర్ఫెక్ట్ మెయిల్ ఐడి, పర్ఫెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మెయిల్కి నంబర్స్కి మాత్రమే వస్తాయి కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఇవ్వండి. మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ క్లియర్గా ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. రైట్, ఇది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి.
సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాయి. బట్ మీకు ఇక్కడ వన్స్ ఈ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి ఉండదు కాబట్టి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ నేను రెడీ పెట్టుకున్నాను మీకు చూపించడానికి. సో ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేశాను, అదైతే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది. సిగ్నేచర్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ అన్ని చెక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఓకే కొట్టాలి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఈ నెక్స్ట్ పేజ్లో మీరు చూడండి డీటెయిల్స్, అంటే 2 స్టెప్స్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్ వచ్చేసి డీటెయిల్స్. మనం ఇక్కడ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఫస్ట్ మనం సర్కిల్ అడుగుతుంది. ఏ సర్కిల్ అనేది ఇక్కడ సర్కిల్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నా, హైదరాబాద్. ఒకవేళ మీరు అమరావతి అంటే అమరావతి పెట్టండి, ఇంకేదైనా సర్కిల్ అంటే ఆ సర్కిల్ పెట్టండి. తర్వాత మీకు స్టేట్ వచ్చేసి ఆటోమేటిక్గా మీకు ఏదైతే సర్కిల్ తీసుకుంటుందో దాని ప్రకారం వచ్చేస్తుంది. దీంట్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తెలుగు ఉర్దూ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ ఆ స్టేట్కి సంబంధించింది. సో డూ హ్యావ్ 10th ఇంటర్ స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్, ఈ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ చదివినట్టుగా ఉంది అని అంటే డెఫినెట్గా ఉంది అని పెట్టండి. అది మీరు చదువుకుంటారు కాబట్టి మీ యొక్క కేటగిరీ ఏదైతే ఆ కేటగిరీ పెట్టండి అక్కడ, రైట్. తర్వాత ఈ కేటగిరీ మీరు ప్రాపర్గా మెన్షన్ చేయండి, దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. తర్వాత మీకు ఇక అప్రెంటిస్షిప్ ఒకవేళ మీరు చేసి ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. తర్వాత మీకు డిజబిలిటీ లేదు, నో పెట్టండి. ఉంటే ఎస్ పెట్టండి. ఆర్ యూ సఫరింగ్ ప్లీజ్ రైటింగ్ స్పీడ్ ఈజ్ ఎఫెక్టెడ్, నో. మ్యాక్సిమం ఇక్కడ ఇవన్నీ మనకు రావు, డిజబిలిటీ లేదు కాబట్టి ఇవన్నీ ఇంకేం రావు. తర్వాత మీకు ఇక్కడ ఏదైనా స్పెషల్ కేటగిరీలో ఉందా అంటే అది కూడా నో పెట్టేస్తున్నా నేనైతే. మీరు కూడా ఒకసారి చదివి ఇవి జాగ్రత్తగా పెట్టండి. ద రీజియన్ విచ్ యూ బిలాంగ్స్ టు, రిలీజియన్, ఏ రిలీజియన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అని ఉంది. సో నేను ఇక్కడ నో పెడుతున్నాను, మీరు ఎస్ఆ నో అనేది చూసి పెట్టండి. అదేవిధంగా ఆర్ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో డివోర్స్ కేసులో ఉందా అది ఒకసారి పెట్టండి. దాంట్లో ఏమైనా రిలాక్సేషన్ కావాలా, ఇవన్నీ. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదా అవునా పెట్టండి. తర్వాత ఇది కూడా కాదు, నేనైతే నా దాని ప్రకారం పెడుతున్నాను. మీరు కూడా ప్రాపర్గా ఆర్ ఏ డిపెండెంట్ ఆఫ్ సర్వీసెస్ స్కిల్డ్ ఇన్ యాక్షన్, ఇది కూడా నో అని పెడుతున్నాను. సో మీరు కూడా చూసి పెట్టండి. ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ నో. తర్వాత మీకు డిఫాల్ట్ రీపేమెంట్ లోన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదు అంటే లేదు అని పెట్టండి. అండ్ రిగార్డింగ్ క్యారెక్టర్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఇదని పెట్టారు. నెక్స్ట్ తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ బిలాంగ్స్ టు, ఇది మేజర్గా మీరు నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇక్కడ ద స్టేట్ యూటీ ఎక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ నేనైతే తెలంగాణ స్టేట్ పెడుతున్నాను. ఇక్కడ దానికి సంబంధించిన సెంటర్ వస్తుంది హైదరాబాద్. మీరు ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారు, ఏ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రిలిమ్స్ ఒకటే కాదు, మెయిన్స్కి కూడా చూడండి. ద మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ బిలాంగ్స్ టు, నేను ఎక్కడ వేరే దగ్గర రాయాలనుకుంటే వేరే దగ్గర రాసుకోవచ్చు, బట్ నేను మళ్ళీ సేమ్ తెలంగాణనే పెడుతున్నాను. సో తెలంగాణ అండ్ దానికి సంబంధించిన సిటీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా హైదరాబాద్. మీరు కరీంనగర్, వరంగల్ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉంది. ఒకవేళ మీరు ఏపీ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం మీరు తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాయాలనుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాయాలనుకుంటే ఇక్కడ అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు ఇలా చాలా ప్లేసెస్ ఇచ్చారు. దాని ప్రకారం మీరు ఎక్కడ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ తెలంగాణ పెడుతున్నాను. క్లియర్. ఇది శాంపిల్ కోసం మాత్రమే నేను అప్లికేషన్ చేస్తున్నాను. సో మీరైతే ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్. అండ్ మనం ఏదైతే ఐడి ప్రూఫ్ ఎగ్జామినేషన్లో సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఐడి ప్రూఫ్ చూడాలి. ఇందులో చూడండి పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ విత్ డ్యూయల్లీ అటాచ్డ్ ఫోటోగ్రాఫ్, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై ది స్కూల్ ఆర్ కాలేజ్, ఇవన్నిటిలో ఏదో ఒకటి పెట్టండి. బెస్ట్ ఆధార్ కార్డ్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు నేను ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ ఇస్తున్నాను. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కైండ్లీ ఇండికేట్ ద మీడియం ఆఫ్ పేపర్ ఇన్ ద ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇప్పుడు జనరల్గా మనకు ఏదైనా 2 లాంగ్వేజ్ల కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు పెడుతున్నాను. మీరు కూడా అలాగే తెలుగు, ఇంగ్లీష్ పెట్టుకుంటే బెటర్. సో తర్వాత మీకు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. సో నేను ర్యాండమ్గా కొన్ని డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాను. 14 డిసెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2003. ఏజ్ కూడా ఉండాలి కాబట్టి నేను ఇంకా 2000 ఈ మధ్యలో గ్యాప్లోనే తీసుకుంటున్నా. అకార్డింగ్ టు ఇక్కడ నేను ఓసీ పెట్టాను కాబట్టి దాని ప్రకారం అయితే డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి
2002నే పెడుతున్నాను. 21 ఇయర్స్ వస్తుంది. మేల్, మీది ఏంటని సెలెక్ట్ చేసుకోండి. డూ హ్యావ్ ఎ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా ఉన్నారా చూసుకోండి. తర్వాత జెండర్ ఆఫ్ దట్ అదే మనకు అవసరం లేదు ఇంకా. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా చూసి పెట్టుకోండి. తర్వాత ఫాదర్స్ ఫుల్ నేమ్ అడిగారు. సో ఫాదర్స్ ఫుల్ నేమ్ దాని ప్రకారం ఇచ్చేసేయండి. నెక్స్ట్ నేను ర్యాండమ్గా కొన్ని నేమ్స్ ఇస్తున్నాను. ఫాదర్స్ లాస్ట్ నేమ్, తర్వాత మదర్స్ నేమ్, లాస్ట్ నేమ్, అన్ని నేమ్స్ ఇచ్చేసేయండి ప్రాపర్గా. ఇవన్నీ మ్యాండేటరీ కూడా లేవు, కొన్నిటికి మ్యాండేటరీ లేనివి మీరు ఇష్టం. బట్ ఇక్కడ అడ్రస్ పర్ కరస్పాండెన్స్ అని పెట్టారు. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి మీరు. సేమ్ ఇక్కడ జనరల్గా సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను జస్ట్ ర్యాండమ్గా ఇక్కడ నేను ఒక మూసాపేట్ అని పెట్టాను, కూకట్పల్లి అని పెట్టాను. సో జస్ట్ ర్యాండమ్గా కంప్లీట్ అవసరం ఉన్నాయి ఫిల్ అయిపోయినాయి ఇక్కడ. తర్వాత మీకు జిఎస్టీ పర్మనెంట్ అడ్రస్ అని పెడుతున్నాను. సో తర్వాత మీకు ఇప్పుడు టోటల్ పేమెంట్ చూపిస్తుంది, 750 రూపీస్ చూపిస్తుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ వచ్చాయి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్లో ఫస్ట్ మీరు పాస్డ్ అండ్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి డిసెంబర్లో వరకు. కాబట్టి దాని ప్రకారం మీరు ఏదైతే అది పెట్టండి. సో నేను ర్యాండమ్గా ఇంజనీరింగ్ పెడుతున్నాను. తర్వాత సమ్ డేట్ ఇస్తున్నాను ర్యాండమ్గా. మీరు ప్రాపర్గా మీ సర్టిఫికేట్లో ఉన్నదాన్ని చూసి పెట్టండి. జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2019 అనుకోండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పెడుతున్నాను, దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేయండి. రైట్. తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, ఎక్స్ట్రా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే పెట్టండి, లేదంటే నో ఇష్యూ. తర్వాత ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే ప్రజెంట్లీ వర్కింగ్ అంటే నేను జస్ట్ నో పెడుతున్నాను, మీరు కూడా చూసి పెట్టండి. అండ్ తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఏం ఇంకా మనకు అవసరం లేదు. లాంగ్వేజెస్లో కంపల్సరీ తెలుగు అయితే మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, తెలుగు స్టేట్స్లో నుంచి కాబట్టి తెలుగు అయితే పెట్టాలి. తర్వాత నేను ఇంగ్లీష్ కూడా పెడుతున్నాను. నోన్ లాంగ్వేజెస్ మనకు రీడింగ్, రైటింగ్ స్కిల్స్ దాని ప్రకారం పెట్టండి. ఒకవేళ నేను తెలుగు ఇంగ్లీష్ రెండే పెడుతున్నాను, ఒకవేళ మీరు హిందీ అంటే హిందీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఇక్కడ ఒకటి ఏదో ఫామ్ ఒకటి పెండింగ్ ఉంది, ఒకసారి మళ్ళీ నేను చెక్ చేస్తాను. ఇందులో మ్యాండేటరీ ఫీల్డ్ వ్యాలిడేట్ కొడితే మీకు సరిపోతుంది. సో ఇక్కడ వ్యాలిడేట్ కొడితే మీకు ఇందులో బేసిక్ దాంట్లో మనకి ఏదన్నా ఓకే నెక్స్ట్ కొడదాం. వ్యాలిడేట్ కొట్టండి. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఎక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎక్కడ రెడ్ మార్క్స్ పెండింగ్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఈ డీటెయిల్స్లోనే బేసిక్ డీటెయిల్స్లో ఎక్కడ రెడ్ మార్క్స్ వ్యాలిడేట్ చేసినా కూడా రావట్లేదు. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమైనా ఫిల్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. వన్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యాలిడేట్ ఇక్కడ వచ్చింది, వ్యాలిడేట్ చేశాను. వన్ మోర్ ఎర్రర్ అని ఫామ్ చూపిస్తుంది. ఎర్రర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది ఫిల్ కాలేదు ఇంకా. సో ఓన్లీ 1 చూపించింది కాబట్టి నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా దీనికి వచ్చేసింది. ఇందులో కూడా నెక్స్ట్ పేజ్ కొట్టినా ఇప్పుడు ప్రివ్యూ వచ్చేసింది. ద టోటల్ సర్టిఫికేట్ మీకు ఒక కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇవన్నీ అగ్రీ కొట్టండి. సో ఫైనల్లీ మీకు ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని కొట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతుంది. ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఇంకా 1-2 స్టెప్స్ ఉంటాయి, అది కూడా చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఇంకా చెక్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, అన్నీ చేసామా? రైట్, ఒకసారి చూద్దాం. ప్లీజ్ చెక్ ద కన్ఫర్మేషన్ దట్ చూద్దాం. ఇక్కడ వరకైతే మొత్తం ఫామ్ అయితే కంప్లీట్గా అయిపోయింది.
everything we fill right. Just a minute, ఇది రావట్లేదు, చూద్దాం. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉంది కదా. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం 3 సెలెక్ట్ చేసినాం, బట్ 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్లో. అది మనకి ఇక్కడ ప్రాబ్లం అయింది. సో ఎస్, ఇక్కడ కింద టిక్ మార్క్ చేసినప్పుడు ఈ 3 పెట్టాను. యాక్చువల్గా ఆర్ దిస్ వన్ ఇచ్చాను, అంటే ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫర్ ద అప్లికేషన్ ది ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ ఇన్ ద మై ఐడి ప్రూఫ్ అని అడిగారు కదా, దాని ప్రకారం పెట్టాలి. సో అది ఒకటి పెట్టండి. అప్పుడు నీకు లాస్ట్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అడుగుతుంది. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను కాబట్టి అదే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా వచ్చేసింది నాది. ఇది ఓకే కొట్టండి. తర్వాత ఇది నేను పాతది అవన్నీ పెడుతున్నాను, మీరు ప్రాపర్గా లేటెస్ట్గా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ పెట్టండి. ఇది కూడా నేను పాతది పెడుతున్నాను ఇందులో, జస్ట్ మీకు చూపించడం కోసం ఇది పెట్టాను. సో ఇక్కడ కూడా క్యాప్షా ఎంటర్ చేయండి, X4CD అండ్ 4D అంతే, X4C4D. సో నెక్స్ట్ ఫైనల్గా మీకు ఇక్కడ పేమెంట్ అవుతుంది. ఈ పేమెంట్ కూడా డైరెక్ట్గా మీరు ఇది ఎంటర్ చేసిన తర్వాత X66XX కొట్టిన తర్వాత ఫైనల్లీ మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. ఈ పేమెంట్ ఆప్షన్ అయిపోతే మీరు ఇందులో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్స్ అండ్ డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ కావాలంటే క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే మేక్ పేమెంట్ అని వస్తుంది. సో ఇందులో నుంచి మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఫామ్ ఇంతకుముందు మీరు ప్రివ్యూ చూసామో దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీరు మళ్ళీ మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి కూడా ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పటికైనా కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా మనం ఎస్బీఐ క్లర్క్కి ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనం ఇక్కడ చూడడం జరిగింది. సో దీని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అప్లై చేసుకోండి. అప్లికేషన్ చేసుకొని ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ కూడా బ్యాంక్ ఎగ్జామ్కి స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ కావాల్సిన A to Z మన అంజూస్ అకాడమీలో ఎస్బీఐ క్లర్క్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మీకు అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు లైవ్ రికార్డెడ్ క్లాసెస్, మాక్ టెస్ట్లు, అదేవిధంగా PDF మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే ఇమీడియట్గా మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి కంప్లీట్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రైట్ గైస్, థ్యాంక్ యూ.